ఈ రోజుతోటి సిపి గెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో అందరూ అడిగే క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. ఇప్పుడు 40+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ పేపర్ ఒక్కొక్కలా వస్తుంది, ఓకేనా. సో ఒక సబ్జెక్ట్ పేపర్ హార్డ్ వస్తుంది, ఒక సబ్జెక్ట్ పేపర్ ఈజీ వస్తుంది, ఒక సబ్జెక్ట్ పేపర్ మోడరేట్ వస్తుంది. కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే పెరగొచ్చు తగ్గొచ్చు, ఓకేనా. లాస్ట్ ఇయర్ ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది అంటే ఈ ఇయర్ అన్ని మార్క్స్కి అంతే ర్యాంక్ వస్తుందా? సో చెప్పలేము. అది పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, పేపర్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది, ఓకే. సో పేపర్ ఎట్లొచ్చింది అనేది మనకు తెలియదు, రాసిన మీకు కూడా తెలియదు. సో చదువుకున్న వాళ్ళు కొంతమంది మంచిగానే వచ్చిందన్నారు, చదువుకున్న వాళ్ళు బాగా టఫ్ వచ్చిందన్నారు. ఎందుకంటే నేను చూస్తా కదా, కామెంట్స్ కానీ వాట్సాప్లో మెసేజ్లు కానీ చూస్తా. సో ఇప్పుడు నార్మల్గా మీకు ఎట్లా అంటే ఫస్ట్ ర్యాంక్ కార్డ్ రావాలి. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాతనే అది క్లారిటీగా తెలుస్తుంది, ఓకే ఈ సబ్జెక్టుకి ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది అని. బట్ చాలామంది అడుగుతున్నారు, అన్న ఎట్లా 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 అని. ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎంఎస్సిలో. సో ఎంఏ పక్కన పెట్టండి, ఎంఏకి సెపరేట్ వీడియో చేస్తా. ప్రస్తుతానికి ఎంఎస్సిలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని ర్యాంక్ కార్డ్స్ తీసుకొచ్చి వీడియో చేయలేం కదా. సో ఒక మ్యాక్సిమం ఒక 2 or 3 ర్యాంక్ కార్డ్స్ మీకు చూపిస్తా, చూడండి, ఓకే. అన్ని ఎంఎస్సి సబ్జెక్టులకి అంతే ఉంటుంది, ఓకేనా. సో ఈ సబ్జెక్ట్ అనే కాదు, ర్యాంక్ కార్డ్ చూపిస్తే నార్మల్గా అది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇంత ర్యాంక్కి ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇక పేపర్ని బేస్ చేసుకుని ఉంటుంది అది, ఓకేనా. పేపర్ ఈజీ వస్తే కొంచెం కట్ ఆఫ్ పెరుగుతుంది, పేపర్ హార్డ్ వస్తే కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది. మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు, ఓకేనా. అది ఇప్పుడు ప్రస్తుతానికి కట్ ఆఫ్స్ గురించి అయితే ఏం చెప్పలేము, అది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ దెర్ ఈజ్ నో అప్డేట్. రిజల్ట్స్ మనకి August 15th అని చెప్పారు కదా. సో రిజల్ట్స్ మరి అందరికీ ఇస్తారా, లేదంటే ఓన్లీ పర్టికులర్ పర్సన్స్ ఇస్తారా, అంటే ఆ ఫస్ట్ 2 days రెస్పాన్స్ షీట్ వచ్చిన ఇస్తారా అనేది క్లారిటీ లేదు. అదొక్కసారి కనుక్కొని మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒకసారి ర్యాంక్ కార్డ్స్ ఒక 2-3 చూపిస్తా, చూడండి. సో ఇది నాకు తెలిసిన సిస్టర్ ర్యాంక్ కార్డు చూడండి. ఇక్కడ 90 ర్యాంక్ వచ్చింది, ఓకేనా. ఎన్ని మార్క్స్కి? 62 మార్క్స్కి 90 ర్యాంక్ వచ్చింది. టెస్ట్ వచ్చేసి ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి ఈ బీసీబీ కేటగిరీ కాబట్టి నార్మల్గా ఈ కోర్సు నార్మల్గా కోర్టు ఉమెన్స్లో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 62 మార్క్స్కి 92 ర్యాంక్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా 90 ర్యాంక్ వస్తుందా సేమ్ 62 మార్క్స్ కంటే? చెప్పలేం. ఈసారి పేపర్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా టఫ్ వచ్చిందని చెప్పారు స్టూడెంట్స్ రాసిన వాళ్ళు. మరి చూడాలనేది ఇప్పుడు వేరే ర్యాంకర్లు కూడా చూపిస్తా, చూడండి. సో 62 మార్క్స్ అంటే చాలా మంచి మార్క్స్, ఓకేనా. 90 ర్యాంక్ అంటే ఆ రాసిన 2-3 thousand మెంబర్స్లో 62 మార్క్స్ రావడం అంటే చాలా కష్టపడి చదవాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఇయర్లో పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి 62 వచ్చినాయి, 60+ వచ్చినాయని నాకైతే ఎవరు పర్టికులర్గా చెప్పలేరు, మెసేజ్ చేయలేరు. సో చూడాలి ఒకసారి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 60+ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుంది అని చూడాలి. పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే 62 మార్క్స్ వస్తే 90 ర్యాంక్ వచ్చింది. సో ఇది అన్నట్టు నార్మల్గా మీరు ఎవరైతే ఈ సబ్జెక్ట్ రాసిరో చూసుకోవచ్చు. అండ్ వేరే సబ్జెక్ట్స్ ఎవరైతే ఎంఎస్సీ వాళ్ళు రాసిరో సో వాళ్ళది కూడా కొంచెం అటు ఇటే ఉంటుంది. నార్మల్గా అన్ని సబ్జెక్టులకి ఒకలానే ఉంటుంది, ఓకేనా. అన్ని 100కే ఉంటాయి. పేపర్ హార్డ్ వస్తేనే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అండ్ ఇక్కడ చూసుకోండి, ఇందులో 245 ర్యాంక్ వచ్చింది జస్ట్ 35 మార్క్స్కే. ఎందుకు 35 మార్క్స్కి ఎందుకు వచ్చిందంటే ఎంఎస్సి కెమిస్ట్రీ పేపర్ లాస్ట్ ఇయర్ చాలా టఫ్ వచ్చింది పేపర్. ఈ ఇయర్ కూడా పేపర్ టఫ్ వచ్చిందని అన్నారు. 35 మార్క్స్కి 245 ర్యాంక్ వచ్చింది. అంటే ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే 40+ ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. టాప్ 100లో ఉంటారు, ఓకేనా. 40+, 45+, జస్ట్ ఒక 50 మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా టాప్ ర్యాంక్స్ వస్తాయి. ఇంకా 245 ర్యాంక్ వచ్చింది 35 మార్క్స్కి. అంటే అర్థం చేసుకుని పేపర్ ఎంత టఫ్ ఉంటుంది అనేది. పేపర్ టఫ్ ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ 35 మార్క్స్కి 200+ ర్యాంక్ వస్తుందని. ఎంత టఫ్ ఉంటే పేపరు 35 మార్క్స్కి 245 ర్యాంక్ రావాలి. నార్మల్గా అయితే 245 ర్యాంక్ కోసం ఒక 40+ అయినా ఉండాలి, 45 or 50 దగ్గర ఉండాలి నార్మల్గా. బట్ 245 ర్యాంక్ వచ్చింది 35 మార్క్స్కే. సో మార్క్స్ అనేవి ఆ సబ్జెక్ట్ రాసిన అందరికీ కలిపేస్తారు. ఇప్పుడు ఎంఎస్సి కెమిస్ట్రీ రాసిన వాళ్ళందరిలో సో మనది 245 ర్యాంక్ అన్నట్టు, ఓకే. 245 ర్యాంక్ అంటే మిగతా వాళ్ళు ఇంకా థౌజండ్స్లో ఉంటారు మెంబర్స్. ఎంఎస్సి కెమిస్ట్రీ రాసిన వాళ్ళు ఓ 3-4 thousand మెంబర్స్ రాస్తారు ఎంఎస్సి కెమిస్ట్రీ. సో మిగిలిన వాళ్ళకి ఇంకా చాలామంది 25 కూడా రావు, పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి 25 కూడా రాకుండా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో పేపర్ హార్డ్ వస్తే తక్కువ మార్క్స్ వచ్చినా 35-40 మార్క్స్ వచ్చినా కూడా క్యాంపస్లో రానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 245 ర్యాంక్కి ఎంఎస్సి కెమిస్ట్రీ మెయిన్ క్యాంపస్ వచ్చింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉన్నాడు. సో 245 ర్యాంక్కే మెయిన్ క్యాంపస్ వచ్చింది ఎంఎస్సి కెమిస్ట్రీ. మళ్ళీ అందులో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంఎస్సి కెమిస్ట్రీ ఇట్లుంది అంటే
వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు మీరు రాసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో వేరే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎవరైతే రాసిర్రో పేపర్ టఫ్ వస్తే మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీ రెస్పాన్స్ షీట్లో కీలో మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే, పేపర్ టఫ్ వచ్చిందన్నా అని భయపడకండి. పేపర్ టఫ్ వస్తే తక్కువ మార్క్స్ వచ్చినా మంచి ర్యాంకులే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఎంఎస్సి మనకి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ. సో బీసీఈ, ఎస్ఎఫ్, ఎస్జీ అండ్ ఇది కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకేనా, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఒకటే ఎగ్జామ్లో ఇన్ని గానం కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇది ఎంఎస్సి వాళ్ళకు ఎవరైతే ఈ బీజెడ్సీలు డిగ్రీలో ఇటు సైడ్ చదివారో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, సో ఇవి చదివిన వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలామంది అప్లై చేసి ఉంటారు. చూసుకోండి 45 మార్క్స్కి 416 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, 416 ర్యాంక్ వచ్చింది. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సీట్ వచ్చింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ మెయిన్ క్యాంపస్లో వచ్చింది అన్న. 416కి మెయిన్ క్యాంపస్ ఏంది అన్న అంటే ఇప్పుడు రిమైనింగ్ ఉంటారు కదా, రిమైనింగ్ 400 మెంబర్స్ వాళ్ళందరూ వేరే ఒక్కొక్కరు బయోకెమిస్ట్రీ, కొందరు ఫారెన్సిక్ సైన్స్, కొందరు జెనెటిక్స్, కొందరు మైక్రోబయాలజీ, అట్లా డిఫరెంట్ కోర్సులలో జాయిన్ అయిపోతారు. సో జాయిన్ అయిపోవడం వల్ల 416కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చింది. ఇది ఒక సబ్జెక్ట్, ఒక కోర్సు కాదు కదా, ఇందులోనే 1 2 3 4 5 కోర్సెస్ ఉన్నాయి. సో 5 కోర్సెస్ కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్లో 400 ర్యాంక్ వచ్చింది, అయినా కూడా మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. మనకి మార్క్స్ చూసుకోండి, 45 మార్క్స్ ఉంది, 45 మార్క్స్కి 416 ర్యాంక్ వచ్చింది. సో ఇది అన్నీ కలిపి అన్నట్టు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయితే ఎవరెవరైతే రాసిర్రో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంచుకొని రాసుంటారు కదా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరికీ కలిపి ర్యాంక్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఇష్టమైన కోర్సు మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇందులో మీకు అన్నీ చూపిస్తాయి కోర్సెస్, మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయి. మీరు దేనికైతే ఇంట్రెస్ట్ ఉందో అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి ర్యాంక్స్ అయితే ఈ ఎంఎస్సి ఈ కోర్స్కి ఎవరైతే రాసిర్రో దీనికి అందరికీ కలిపే ర్యాంక్స్ వస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు 416 ర్యాంక్ వచ్చింది కదా, 45 మార్క్స్ వస్తేనే వచ్చింది. ఈ ఇయర్ పేపర్ ఎట్లా వచ్చిందో నాకు పర్సనల్గా తెలియదు. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత చూద్దాం 45 మార్క్స్కి. సో దీనివల్ల ఏమర్థమవుతుంది మీకు, సో కట్ ఆఫ్ అనేది నార్మల్గా మార్క్స్ పేపర్ హార్డ్ వస్తే తగ్గుతుంది. ఓకేనా, పేపర్ ఈజీ వస్తే పెరుగుతుంది, పేపర్ మోడరేట్ వస్తే మోడరేట్గా ఉంటుంది. ఓకే, ఒక దాంట్లో 60+ మార్క్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఇంకొకటి చూసుకుంటే 35కే 200+ ర్యాంక్ వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే 45 మార్క్స్కి 400+ ర్యాంక్ వచ్చింది. సో కట్ ఆఫ్ అనేది వ్యారీ అయితే ఉంటుంది సబ్జెక్టు టు సబ్జెక్టు. ఈ పర్టికులర్ ఇంతే ఉంటుందని మనం చెప్పలేం. అది ర్యాంక్ కార్డు వచ్చేంత వరకు యూ మస్ట్ వెయిట్, అంతే, వెయిట్ చేయాల్సిందే. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత చూసుకోండి. బట్ ఎంత పేపర్ ఎట్లా వచ్చినా కూడా ఒక 50+ ఉంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు. 50-60 మార్క్స్ అంటే మంచి స్కోరు, క్యాంపస్ రానికి ఈజీగా హెల్ప్ అవుతుంది ఎంఎస్సి వాళ్ళకి. సో అది అన్నట్టు. ఎనీవేస్ ఈ వీడియో ద్వారా నన్ను మీకు తెలిసింది అనుకుంటా. వెయిట్ చేయండి, ఎవరెవరికైతే స్కోర్ వచ్చిందో, పేపర్ హార్డ్ రావడం వల్ల తక్కువ స్కోర్ వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు. పేపర్ అందరికీ హార్డే వస్తుంది, నీకు ఒక్కనికి కాదు. సో అందరికీ కట్ ఆఫ్ తగ్గుతుంది నార్మల్గా. అందులో కొంచెం మంచిగా అటెంప్ట్ చేస్తే కొంచెం ఇంకా మంచిగా ర్యాంక్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇది కూడా ఇంకొకరిది ర్యాంక్ కార్డ్. ఎంఎస్సి జువాలజీ 143 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఎన్ని మార్క్స్కి, 55 మార్క్స్కి. సో 55 మార్క్స్ వస్తే 143 ర్యాంక్ వచ్చింది. ఇది చూసుకోండి మీరు. ఓకేనా, ఓవరాల్ జువాలజీ ఒక 3000+ మెంబర్స్ రాసినా కూడా 55 మార్క్స్ తెచ్చుకుంటేనే 143 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు జువాలజీ మీరు ఎట్లా రాసిరో మీరు చూసుకోండి. నార్మల్గా పేపర్ లాస్ట్ ఇయర్ ఎట్లొచ్చిందో ఈ ఇయర్ ఎట్లొచ్చిందో తెలియదు కదా. సో లాస్ట్ ఇయర్లానే ఈ ఇయర్ కూడా పేపర్ వస్తే 50 అబోవ్ ఉంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. అట్లీస్ట్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అన్నా, లేదంటే సబ్ క్యాంపస్ అన్నా, అమ్మాయిలు అయితే కోర్టు ఉమెన్స్ అన్నా ఏదో ఒకటి వస్తుంది. మీరు కొంచెం 100, 200, 300 లోపు ర్యాంక్ ఉంటే అట్లీస్ట్ హైదరాబాద్లో అయినా ఉంటారు. హైదరాబాద్లో ఉండాలంటే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అన్నా, లేదంటే అమ్మాయిలు అయితే కోర్టు ఉమెన్స్ అన్నా రావాలి, లేదంటే ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఉంటాయి. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, నిజాం కాలేజ్ కానీ, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ సైన్స్ వాళ్ళకి. ఓకే, కోర్టు ఉమెన్స్ కానీ అమ్మాయిలకైతే. సో ఇందులో ఏదో ఒక దాంట్లో వచ్చినా కూడా 2 ఇయర్స్కి హాస్టల్ ఇస్తారన్నట్టు. ర్యాంకింగ్ చెప్తున్నా మీకు. ఓకే, 55 మార్క్స్కి ఎంఎస్సి జువాలజీ అయితే 143 ర్యాంక్ వచ్చింది. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలా ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక పేపర్ ఏమో 35 మార్క్స్కి 200+ ర్యాంక్ వచ్చింది. ఒక పేపర్ ఏమో నార్మల్గా 60+ వెళ్ళిపోయింది. ఇంకొక పేపర్ ఏమో 53కి 143 వచ్చింది. చూడండి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంది. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేం. పేపర్ హార్డ్, మళ్ళీ చెప్తున్నా, పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా దాన్ని బేస్ చేసుకునే కట్ ఆఫ్ తగ్గుతుంది పెరుగుతుంది. అది రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేం. సో రిజల్ట్స్ అనేవి రావాలి, ఆ లోపు మీరు రెస్పాన్స్ షీట్లు వస్తాయి చూసుకోండి. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే ర్యాంక్ కార్డు వస్తుంది, మార్క్స్ వస్తుంది. తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఎక్కడ సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 90% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ర్యాంక్ కార్డ్ వచ్చినాక మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఎవరెవరైతే చాలామంది అడుగుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ.
అంతే ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.